హలో, నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టీవీ. అందరికీ నమస్కారం. నిన్నటి దినం ప్రొద్దుటూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రొద్దుటూరు నడి బొడ్డులో ప్రొద్దుటూరు పట్టణానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన భాగం, సెంటర్ పాయింట్, జనసంచారంతో కిక్కిరిసి ఉండే ప్రాంతం శివాలయం సెంటర్. ఆ శివాలయం సెంటర్లో రోడ్ షో చేసి సభ నిర్వహించినారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళు అబద్ధాలు చెప్పడానికి ఆ సభ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నో సభలు నిర్వహించి ఉంటుంది, ఎన్నో రోడ్ షోలు చేసి ఉంటుంది. టోటల్గా ప్రొద్దుటూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన రాజకీయ సభలలో ఇంత ఘోరమైన, ఇంత జనము లేని పలుసని సభ ఇదే నెంబర్ 1గా మిగిలిపోతుంది చరిత్రలో. ఇది సత్యం ప్రజలారా, ఇది సత్యం ప్రజలారా. కనీసం అంటే పోలీస్ శాఖ చెప్పేది కానీ, పోలీస్ శాఖలో ఉండే ఇంటెలిజెన్స్ విభాగం కానీ, ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు చెప్పినది కానీ, మేము సొంతం మనుషులను పెట్టి విచారించినది కానీ, వీడియోలలో చూసిన ప్రకారం కానీ, పత్రికలు రాసిన ప్రకారం కానీ, విషపత్రికలు తప్ప 4 నుంచి 5,000, 4 నుంచి 5,000, కరెక్ట్గా 4,000 నుంచి 5,000 మధ్య మాత్రమే ఆయన సభలో పాల్గొనేది. అది కూడా 100కు 100% నిజం చెప్తానా. 200 రూపాయలు 300 రూపాయలు డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నారు. ప్రతి చోటకి గోపల్లెకు బస్సులు పంపినారు, తుమ్మరపల్లెకు పంపినారు, వెల్లాలకు పంపినారు, టంగుటూరు పంపినారు, కొర్రపాడు పంపినారు, అన్ని చోట్లకు. టోటల్గా వాళ్ళు పెట్టిన బస్సులు 2 మండలాలు కలిపి 50. ప్రతి బస్సుకు ఎక్కినేది 20 మంది 30 మంది, కొన్ని ఊర్లలో 40 మంది. కొర్రపాడు నుంచి 4 బస్సులు వచ్చినాయి, రామచంద్రారెడ్డి ఆడకు 150 మంది వచ్చుంటారు. హైయెస్ట్ జన సమీకరణ కొర్రపాడు నుంచే 150 మంది. మిగతా అన్ని చోట్ల 10 మంది 15 మంది 20 మంది. తాళమాపురం నుంచి అయితే మోటార్ సైకిళ్ళలో వచ్చినారు 15 మంది, ఒక ఆటోకి వచ్చినారు 8 మంది. అన్ని చోట్ల 200 300, సంజీవనగర్ అన్ని చోట్ల 200 రూపాయలు 300 రూపాయలు డబ్బులు ఇచ్చి వరదరాజిరెడ్డి కొడుకు 3 రోజులుగా శ్రమించి వర్గాన్నంతటిని ఉపయోగించి వారి పార్టీ అధ్యక్షుడే స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారే ప్రొద్దుటూరుకు వస్తే అది నడిబొడ్డు శివాలయం సెంటర్లో మీటింగ్ పెడితే 4 నుంచి 5,000 మంది పాల్గొన్నారంటే ఇంకా చంద్రబాబు నాయుడు రాజకీయ ఇమేజ్ ఏ మేరకు ఉందో, ఏ మేరకు పోయిందో అర్థం చేసుకోవచ్చు. రంగు వెలిసిన వస్త్రం లాంటిదే రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడిది. రంగు వెలిసిపోయిన వస్త్రం ఎట్లుందో నేటి చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం కూడా అంతే అయిపోయింది. ఆయన మాట్లాడుతూ ఉంటే దాదాపుగా 70% వెళ్ళిపోయినారు. వీడియోలు ఉన్నాయి, పాత్రికేయ మిత్రులు పెట్టే వీడియోలు ఉన్నాయి, మామూలు జనం పెట్టిన వీడియోలు ఉన్నాయి. 60-70% వెళ్ళిపోయినారు. కేవలంగా కుర్తూ ఉండే కార్యకర్తలు ఒక 1000 మందో 2,000 మందో మిగిలినారు తప్ప. అందుకే ఈ నియోజకవర్గంలో ఇంత ఘోరమైనటువంటి అట్టర్ ఫ్లాప్ అయినటువంటి సభ ఏదైనా ఉంది అంటే ఇదే. ఇది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఇక రెండవది, ఆ సభలో వారు మాట్లాడిన మాటలు ప్రజలకు అవసరం. ఈ మొదటిది ప్రజలకు అవసరమో లేదో నాకు తెలియదు, కానీ
వారు మాట్లాడిన మాటలు ప్రజలకు అవసరమేనేటి. నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని, ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినది ఈ నియోజకవర్గమైన టోలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేదానికి ఓట్లేమని అడగడానికి. ఓట్లేమని అడిగే విధానంలో ఏ రాజకీయ పార్టీ అయినా మొట్టమొదట అవలంబించే విధానం ఏంటంటే, గతంలో నేను 14 ఏళ్ళు సీఎంగా పనిచేసినాను, వీళ్ళకంటే ముందు 2014-19 నేను ముఖ్యమంత్రిగా పనిచేసినాను. నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో వరదరాజిరెడ్డి గారు నా నాయకత్వంలో ఈ ఊరు ఇన్ఛార్జిగా పనిచేసినారు 14-19. అప్పుడు నేను ముఖ్యమంత్రిగా పనిచేసి ఇదిగో మీ నియోజకవర్గానికి ఇంత మేలు చేసిన ఆయన చేసినటువంటి అభివృద్ధి, మా ఊరి ప్రజలకు, మన ఊరి ప్రజలకు ఆయన చేసిన మేలు చెప్పి మళ్ళీ నాకు ఓటు వేయండి, నా వానికి ఓటు వేయండి, అప్పుడు చేసిన దానికంటే రెండింతల అభివృద్ధిని, మేలును మీకు చేస్తాను అని ఓటెడుతారు. రెండవది, నా పార్టీని అధికారంలోకి తీసుకురండి, నా మనిషిని గెలిపించండి, నేను మీకు ఇంకా ఇవి చేస్తాను అని చెప్పి చెప్తారు. నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ వారిని, ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నా, 1:10 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అందులో ఒక్క మాటైనా ఈ నియోజకవర్గానికి తను చేసిన అభివృద్ధి కానీ, ఈ నియోజకవర్గానికి తన మార్కుగా ఇచ్చినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమానైనా గుర్తు చేసినాడా అని అడుగుతా ఉన్నా. ఈ బ్రిడ్జి కట్టాననో, ఈ హాస్పిటల్ కట్టాననో, ఈ బడి కట్టాననో, ఈ గుడి కట్టాననో, ఈ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేసిన ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కానీ, వ్యవసాయానికి మేలు చేసినా అని కానీ ఒక్కటి కూడా చెప్పలే. మాట్లాడిన 1:10 నిమిషాలు నన్ను విమర్శించడానికి, జగన్ను విమర్శించడానికి, తన్ను తాను పొగుడుకోవడానికి. ఇంతకు మించి ఈ ఊరి ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడానికి కానీ, ఈ ఊరి ప్రజల యొక్క అభివృద్ధి కోసం కానీ ఆయన రాజకీయ ఉపన్యాసం సాగలే. నేను ఒక లేఖ బహిరంగంగా రాసిన, నేను నెల 15 రోజులుగా ప్రశ్నిస్తూ ఉన్నా వరదరాజిరెడ్డి గారిని, మీరు చేసిన అభివృద్ధి ఏందో 14 నుంచి 19 వరకు చెప్పి ఓటడగండి అని. మీకు ఇంతకంటే గొప్ప అవకాశం రాదు వరదరాజిరెడ్డి గారికి. శివాలయం సర్కిల్ను వేదికగా చేసుకొని ఆ పరమేశ్వరుని సాక్షిగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రజలందరికీ చెవులలో మారుమూగిపోయేటట్టు నారా చంద్రబాబు నాయుడు గారితోనే నిన్న చెప్పించిండాల. ఇదిగో నేను చేసిన అభివృద్ధి ఇది. ఈ ఊరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు, నువ్వేం చేసినావు అభివృద్ధిని, ఇదిగో నేను ఇది చేసినా అని దిక్కులు పిక్కటిల్లేటట్టు, ఈ ఊరి ప్రజల చెవులలో గింగురులు తిరిగేటట్టు ఆ మాటలు నువ్వు చెప్పి ఉండాల. వేదిక చేసుకొని పుట్టపర్తి సర్కిల్ను చెప్పలేదే. మరి వరదరాజిరెడ్డి చెప్పినాడా? చెప్పలేదే. అంటే దాని అర్థం ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను, ప్రజలారా వినయపూర్వకంగా, వారు చెప్పుకోవడానికి ఈ ఊరికి ఏమీ చెయ్యలేదు. ఈ ఊరి ప్రజల అభివృద్ధి కోసం వారు చేసినటువంటి ఏ ప్రయత్నం కూడా లేదు. మన ఊరి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన నిధులు రూపాయి లేదు. అందుకే చెయ్యలేదు కాబట్టి చెప్పలేడు, చెప్పుకోలేడు. ఇక చెప్పుకునేదానికి ఎంతసేపు ఉన్నా కానీ అబద్ధాలు మాత్రమే ఆయనకు అస్త్రాలు. ఆ అబద్ధాలే ప్రసాద్ రెడ్డి చీరచందనం అమ్మినాడు, మటక ఆడిపించినాడు, క్రికెట్ ఆడిపించినాడు, భూములు కబ్జా చేసినాడు, హత్యలు చేసినాడు, గుట్కా ప్యాకెట్లు అమ్మినాడు, 2000 కోట్ల ఆస్తింది. ఇది చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను నేను రాగిన 50 పైసా కూడా పరిగణలోకి తీసుకోను. కారణం ఇది పచ్చి అబద్ధం. ఇది 10,000 సార్లు వాళ్ళు మాట్లాడిన మాట. సత్యమేందో ప్రజలైన మీకే తెలుసు. అయినా అభ్యర్థిగా ఒక మాట మాత్రం ధైర్యంగా చెప్పగలుగుతా, మీ బిడ్డ రాచమల్లు చంద్రబాబు నాయుడు వరదరాజిరెడ్డి చేసిన విమర్శల్లో ఏ ఒక్క విమర్శ అయినా నిజమైతే నేను ఎర్రచందనం కానీ, మట్కా కానీ, క్రికెట్ కానీ, గుట్కా కానీ, హత్యలు కానీ, భూములు కబ్జా కానీ, సెటిల్మెంట్లు కానీ, ఏ అసాంఘికమైన కార్యకలాపాలు, ఏ అనైతికమైన కార్యకలాపాలు చేసి ధనాన్ని నేను ఆర్జించి ఉంటే అది నిజమని మీరు నమ్మితే నాకు ఓటు వేయొద్దు. నాకు మీరు ఓటు వేయొద్దు. చంద్రబాబు నాయుడు చేసిన విమర్శ
అబద్ధమని చెప్పి మీరు విశ్వసిస్తే, అబద్ధమని చెప్పి మీరు రూఢిగా నమ్మగలిగితే మాత్రమే మీ బిడ్డకు ఓటేయండి, ఆశీర్వదించండి, అభిమానంతో మరొక మారు నన్ను గెలిపించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను. ఇంకా వరదరాజిరెడ్డి గారు మాట్లాడినారు, వరద కాలువ మీరు ఇచ్చినారు సార్, పెన్నా వరద కాలువ, పెన్నా కుందు వరద కాలువ మీరు శాంక్షన్ చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనుమతులు ఇవ్వలేదు, ఆగినారు, వాళ్ళ అభివృద్ధి నిరోధకులు అని చెప్పినాడు. నేను అడుగుతా ఉన్నా వరదరాజిరెడ్డిని, కొండారెడ్డిని అడుగుతా ఉన్నా, 85 సంవత్సరాల వయసు రావడం వల్ల జరిగే పొరపాటు ఏందో రోజు చెప్తాను నేను. ఎందుకు వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు కాదు అంటే ఇది ఇందుకే. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో వరదరాజిరెడ్డి గారికి నిధులు కట్టబెట్టాలని, ఈ ఊరికి నీళ్ళు ఇవ్వాలని కాదు వరదరాజిరెడ్డి తెచ్చింది, అది కాంట్రాక్ట్ వర్క్ కోసం. రాజశేఖర రెడ్డి కూడా పెద్ద హృదయం కలిగిన వాడు కాబట్టి తన మనిషి వరదరాజిరెడ్డికి మేలు చేయాలని చెప్పి ఆ కాలువ పని ఇచ్చినాడు. 12.5% ఎంతో వేసుకొని నీ కొడుకు కొండారెడ్డి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అసంపూర్ణమైనటువంటి కొన్ని 10 కోట్ల రూపాయల పనులు చేసి కాలువలు కొన్ని చోట తవ్వి పర్లపాడు గ్రామాలను నాశనం చేసి, కాలువలు మధ్యలోనే వదిలేసి ప్రభుత్వ సొమ్మును నాశనం చేసి నీ కొడుకు డబ్బు స్వాహా చేసి అటకెక్కించినారు. ఇచ్చింది రాజశేఖర రెడ్డి, ఇచ్చింది నీ కోసం, నీకు డబ్బులు సంపాదించుకునే దానికోసం. ఆగిపోవడానికి కారణం నీ అసమర్థత, ఆగిపోవడానికి కారణం రైతుల గొంతు నువ్వు కోయడం, ఆగిపోవడానికి కారణం ఆ తీసుకొచ్చిన ప్రాజెక్టే సక్రమైంది కాకపోవడం. కానీ నీళ్లను ప్రజలకు ఇవ్వాలనే సంకల్పంతో అమృత్ పథకాన్ని మేము పూర్తి చేసినాం కాబట్టి ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క దాహార్తిని మేము తీర్చగలిగినాం. ఏ ఫండ్స్నైతే, ఏ కార్యక్రమాన్ని అయితే రాజశేఖర రెడ్డి ఇచ్చినాడో దాన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చినాడని చెప్తాడు, చెడగొట్టింది మేమని చెప్తాడు. ఇదే వరదరాజిరెడ్డి వీడియోలలో ఉన్నాయి. ఇప్పుడు కూడా సీఎం రమేష్ నాయుడు దాన్ని చెడగొట్టినాడని, కోర్టులో వేసినాడని, పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కోర్టులో వేసి ఆపినాడని, వరద కాలువను ప్రొద్దుటూరుకు రాకుండా ఆపింది సీఎం రమేష్ నాయుడు అని భయంకరంగా విమర్శించినాడు. దొంగముండా కొడక అని కూడా అన్నాడు రమేష్ నాయుడును. కదం తొక్కుతాం, ఇట్లా తప్పట్లు కొట్టి కదం దొక్కుతాం, ఎట్లా నువ్వు పోటదుత్తులో సంసారం చేస్తావో చూస్తా, 5 లక్షల మంది ప్రజలకు నీళ్లు రాకుండా నువ్వు అడ్డుకున్నావు, నీ పెత్తనమేంది మా ఊర్లో అని సీఎం రమేష్ నాయుడును బండ బూతులు తిట్టి మాట్లాడిన నీవు ఇప్పుడు మళ్ళా On a bien. కూడా నిలిపేయాలని దురుద్దేశం సార్ ఈ ప్రభుత్వానికి. ఎక్కడ జరగకూడదు, అభివృద్ధి జరగకూడదు. ఆయన చేసింది అభివృద్ధి. ఎక్కడ అభివృద్ధి? పరదాలు చాటు తిరుగుతాడా నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు ఎమ్మెల్యేలు గలవు, ఎంపీలు గలవు, ఎవరికి కూడా నీ దగ్గర వచ్చిపోయి మాట్లాడడానికి లేదు. ఇటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి మనకు అవసరమా? మున్సిపాలిటీకి రూరల్ మండలము, చౌపాడు మండలము, ఎర్రగొట్ల మండలము, కమలాపురం మండలము దాహార్తిని తీర్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసిన ముందు కన్నా వరదకాలం అవుతుంది. ముందు నది నుంచి ఒక టీఎంసీ నీటిని ప్రొద్దుటూరు కన్నాలేకి తీసుకొని వచ్చే దానికోసము రూపకల్పన చేసిన కుందూరు కన్నా వరదకాలం. ఆ కుందూరు కన్నా వరదకాలంలో మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారు కాబట్టి మంజూరైన తర్వాత టెండర్లు వేయడం జరిగింది. టెండర్లలో 12.5% విజయవాడ సంబంధించిన ఒక ఆయన టెండర్ వేసుకోవడం జరిగింది. ఆ పని లోకల్గా
మన వృత్తులకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది తీసుకొని ఆ పని ముందుకు పెట్టి చేస్తూ ఉంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలా, రైతుల దగ్గర నుంచి భూమి కొనుగోలు చేయాలా, ల్యాండ్ ఎక్విజిషన్కు భూములు ఇవ్వద్దని సీఎం రమేష్ గారు రెచ్చగొడతారు. సీఎం రమేష్ గారు ఎక్కువ రేటు అడగండి డబ్బులను రైతులను అని ప్రోత్సహిస్తాడు. డైరెక్ట్గా పల్లెలతో మాట్లాడి మీరు ఎక్కువ డబ్బులు అడగండి కాంట్రాక్టర్ ఇస్తాడే మీకేమని చెప్తాడు, మీరు భూమి ఇవ్వద్దని చెప్తాడు, అలైన్మెంట్ మార్చినారని చెప్తారు, పాత అలైన్మెంట్ ఇవ్వమంటాడు, కొత్త అలైన్మెంట్ ఇవ్వమంటాడు. అన్నీ ఆయన ముందు కన్నా వాళ్ళ కాలం రాకూడదని పూర్తిగా రెచ్చగొడతాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు కొందరు కన్నా కాలం నిలబెట్టమని చెప్పి మేము ల్యాండ్ ఎక్విజిషన్కు భూమి లేవని చెప్పి 8 రేట్లు హైకోర్టులో పడ్డాయి. 8 రేట్లలో ఒకే ఒక రేటు మాత్రము పర్లపాడు రైతులు సొంతంగా డబ్బులు వసూలు చేసుకుంటూ కేసులు కేసు ఒకటి. మిగతా 7 కేసులు సీఎం రమేష్ గారు తన సొంత డబ్బులు పెట్టి పెద్ద పెద్ద వకీలను హైదరాబాద్లో ఉండబడిన పేరు వచ్చిన వకీలను పెట్టి 7 సార్లు ఆయన ఈ ముందు కన్నా వరద పనుల కోసము కోర్టులో రిట్ వేయించడం జరిగింది. దాంట్లో ఏం చేసిందా అయ్యా మీరు వేస్తాడారు పోతున్నారని మా వకీలు వాళ్ళ వకీలు అడిగితే మీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారా మేము వేస్తాడము అని చెప్పారు. ఎవరు మీ పార్టీ వాళ్ళంటే సీఎం రమేష్ అన్నాడు. ఆయనే మాకు డబ్బులు ఇస్తాడు మేము వేస్తాడమని వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఏంటి నీకు ప్రొద్దుటూరు ప్రజల మీద ఈ ప్రాంత ప్రజల మీద ప్రొద్దుటూరు టౌన్కు 4 మండలాలకు నీళ్ళు ఇచ్చేది కాకుండా 25,000 ఎకరాలకు సాగునీరు ఇస్తారు. అటువంటి స్కీమ్ను గుర్తించి ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ను శాంక్షన్ చేస్తే నువ్వు దొడ్డిదారుని ఈ స్కీమ్ను నమ్ముకొని ఈ ప్రాంతానికి నా మీద ఉండబడిన వ్యక్తిగత దేశంతో నా మీద ఉండబడిన కక్షతో స్కీమ్ని ఆపాలని ప్రయత్నం చేసే ఈ యొక్క రాజ్యసభ సభ్యుడు ప్రజాద్రోహి సీఎం రమేష్ నాయుడు. కోట్ల దగ్గర జనం పక్కన దొక్కుతాం వాడు కోట్ల దగ్గర కావలాడి చేశాడు చూసాను. ఏమైనా 5,10 లక్షల మంది ప్రజలకు వచ్చే స్కీములు వాడతారు. చట్టం ఉన్నా పెడక సంస్కారం పెంచుకో. అత్యున్నతమైన స్థానంలో గౌరవం కల్పించాడు ముఖ్యమంత్రి గారు. ఇది ప్రజలారా, ఇది ప్రత్యక్షంగా మీరే విన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆ స్కీమ్ను నిధులు విడుదల చేసినారని చెప్పి ఆనాడు చెప్పినాడు. ఈనాడు చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేసినాడని చెప్పి చెప్తున్నాడు. ఆనాడు సీఎం రమేష్ నాయుడు చెడగొట్టినాడు, దొంగ ముండా కొడుకు, వాడు ఫోటోదుతులు ఎట్ట సంసారం చేస్తాడో చూసా కథం తొక్కుతామని చెప్పి మాట్లాడినాడు. కోర్టులో పిటిషన్ ఇచ్చినాడు, సొంత డబ్బులు పెట్టి సొంత లాయర్లు పెట్టి అని ఆ రోజు మాట్లాడినాడు. ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆపిందని చెప్తున్నాడు. ఇందుకే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. వరదరాజిరెడ్డి వయస్సు పెరిగి బుద్ధి మందగిచ్చి మనసు పాడైపోయి పదవీ వ్యామోహంతో నోటికొచ్చిన అబద్ధం కూతలని కూర్చున్నాడు. ఆయన దృష్టికి వేరేది ఏది కనపల్లే. నైతికత, నీతి, ధర్మము, విలువలు, అబద్ధము, సత్యము ఏంటి లేవు. ఆయన కళ్ళ కనపచ్చేది ఒక్కటే, ఎమ్మెల్యే పదవి పెత్తనం చేయాలా. దీనికోసం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు అనేది సాక్ష్యాలతో ఆధారాలతో ఇట్లా 100 సార్లు రుజువు చేయగలుగుతా. ఇదే పెద్ద మనిషే మాట్లాడినాడు. ఇదే వీడియోలో మళ్ళీ అది కూడా చూపించా. ప్రజలు దొంగ ముండా కొడుకులు, డెకాయిట్ నా కొడుకులు, ప్రజలు ఎవరు లెక్క ఎక్కువ ఇచ్చే వాళ్ళకి ఎచ్చారు. ఈ నా కొడుకులకు నీతి లేదు ఏమీ లేదని చెప్పి ప్రజలను దారుణంగా విమర్శించినాడు. అది కూడా కావాల్సింటే చూపించా. ఇట్లా ఎన్ని రకాలు చేసినాడు ఆయన. నేను అందుకే ప్రజల్ని విజ్ఞప్తి చేసేది ఒకటే, అభివృద్ధి నిరోధకునికి ఓటు వేయొద్దు. గడియకు మాట మార్చేవానికి, అబద్ధాలు చెప్పేవానికి ఓటేయొద్దు. మీకు అందుబాటులో లేకుండా ఉండేవానికి ఓటు వేయొద్దు. మీకు అందుబాటులో ఉండే నాయకుడిని, మీ కష్టసుఖాల్లో బాధ్యులయ్యే నాయకుడిని, ఈ ఊరి ప్రజల యొక్క బాగోగులు గమనించి అభివృద్ధి చేసే జెండాకు ఓటు వేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా నేను ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ గట్టిగా విజ్ఞప్తి చేసేది ఒకటే, అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఓటరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఓటు వేయమని కోరుతా ఉన్నా. ప్రొద్దుటూరు అభివృద్ధిని ఎవరైతే ఆకాంక్షిస్తున్నారో వాళ్ళు నా అభ్యర్థిత్వాన్ని బలపరచండి. ప్రొద్దుటూరు అభివృద్ధి కావాలా, నాగరికతంగా ముందుకు పోవాలని ఆకాంక్షించే ప్రతి ఓటరు నా అభ్యర్థిత్వాన్ని బలపరచండి, గెలిపించండి. మీ బాధ్యతను నేను స్వీకరిస్తా, మీ కోరికను నేను నెరవేర్చగలుగుతా. ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా,
ఒక పెద్ద పట్టణముగా తీర్చిదిద్దాలన్న మీ సంకల్పాన్ని నేను పూర్తి చేస్తా ప్రజలారా. అభివృద్ధి నిరోధకుణ్ణి వ్యతిరేకించండి, అభివృద్ధి సాధకుణ్ణి స్వాగతించండి. ఆ అభివృద్ధి సాధకుడైనటువంటి మీ బిడ్డ రాచవల్లును మరొక మారు గెలిపించమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.